జీడిపప్పు అరిసెలు చేస్తున్నానండి. అరిసెలు కిలోన్నర బెల్లం అంటే మరి కేజీన్నర బియ్యం రాత్రి నానబెట్టాను. పొద్దున్నే పట్టాను, మిక్సీ పట్టాను. ఆరకుండా ఇలా గట్టిగా నొక్కుని ఉంచుకోవాలి. పిండి అండి ఇది. నువ్వులు వేస్తాను. పాకంలో నువ్వులు వేస్తే చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి, ఇలాచి, తగినంత ఆయిల్. తయారు చేసి పదార్థం అన్నీ తయారు చేసి పదార్థాలు చెప్తాను. ఇప్పుడు ఎలా తయారు చేయాలి ప్రాసెస్. చితక్కొట్టుకోవాలండి. ఇలా ముక్కలు కింద చేసుకుని పాకం పట్టుకోవాలి. చేసేసాను. చేసి బెల్లం పెట్టేసాను. గ్లాస్ వాటర్ పోసాను. ఇంకో గ్లాస్ పోస్తున్నాను. 2 గ్లాసులు వాటర్ అంటే లీటర్ వాటర్. కేజీ-పావు బెల్లం, కేజీన్నర బియ్యం పాకం పెడతాను. ఇప్పుడు ఇదిగోండి ఇలా మరుగుతుంది. మరుగుతుండగా ఇలా ఇలాచి పౌడర్ వేయాలి. ఇలాచి పౌడర్ కూడా వేసి బాగా మరగనివ్వాలి. పాకం వచ్చే వరకు మరగనివ్వాలి. ఇప్పుడు సిమ్లో పెట్టి అలా కాగనిద్దాం. ఇదిగోండి దగ్గర పాకం పడుతుంది. అలా వస్తుంది. అలా వస్తున్నప్పుడు నువ్వులు పోయాలి. నువ్వులు వేసేసాను. ఇందులో కొత్తే ఉండ కింద కట్టాలి. ఉండ కింద కడితే అయిపోయినట్టే. ఇలా అనగానే ఇలా కొట్టాలి. ఇదిగో ఇలా గట్టి రాయిలా అలా ఉండవు కానీ దింపేసుకోవాలండి పాకం. ఇదిగోండి పొయ్యి మీద బాండి పెట్టాను. తగినంత ఆయిల్ పోయాలి. ఇప్పుడు ఆయిల్ పోస్తాను. చూడ వేయాలి. ఇలా చేస్తే చక్కగా వచ్చేస్తారు. ఇలా చేస్తే ఇదిగోండి అరిసెలు తయారైపోయినాయి. ఇంత బాగా వచ్చినాయో చూసారా. ఇదిగో గిన్నె నిండా పెట్టేశాను. చాలా బాగా తయారైనాయి అరిసెలు. వచ్చేసినాయి, మొత్తం తయారైపోయిందండి. ఇందాక ప్రాసెస్ అంతా చెప్పాను కదా. హాయ్ గైస్, ఈరోజైతే అరిసెలు గైస్, అరిసెలు టేస్ట్ చేసి చెప్తాను. టేస్టీగా ఉన్నాయి గైస్. చాలా తీగా, చాలా టేస్టీగా, సూపర్ ఉన్నాయి గైస్. మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు ఈ టేస్ట్తో. చాలా సూపర్ ఉంది గైస్. ఇదైతే నాకైతే నచ్చింది గైస్. చాలా తీగా, మంచిగా, నోట్లో ఎట్టుగానే కరిగిపోతూ మంచిగా ఉంది గైస్. ఒక్కసారి నా